కానీ ప్రపంచానికి కనిపించేది మాత్రం వర్మ గారే. ప్రపంచానికి కనిపించేది తనే, రామ్ గోపాల్ వర్మ గారు. తను ఏంటంటే ఇంకా నెక్స్ట్ తను ఏమనుకుందో చెప్పేస్తాడు, అడిగేస్తాడు, తెలియపోతే తెలియదు అంటాడు, తెలిస్తే తెలుసు అంటాడు, అలా ఏమి ఉండదు కదరా. కోటి చాలా ఇంటెలిజెన్స్. మీరు ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు విజయ్ గారు. మీ ఇంట్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు కొద్దిగా చాలా ట్రెడిషనల్, అంటే లిబరేటెడ్గా ఉన్నా కూడా ట్రెడిషనల్గా ఉంటారు చాలా. అంటే పద్ధతులు, కట్టుబొట్టు, భోజనం, అన్ని ఆహార వ్యవహారాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. మరి ఇంత భిన్నంగా కనిపించే రాము గారు, ఆయన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేసుకుని ఆయన మార్పులు, అంటే ఆయన డయట్ మొదలుకొని అన్నీ కూడా మీరు ట్యూన్ ఇన్ అయిపోయారు? అది ఎలా సాధ్యమైంది మీకు? అది ఎలా సాధ్యం అంటే తను యాక్చువల్గా ఇంట్లో మామూలుగానే ట్రెడిషనల్గానే ఉంటాడు, అలా ఏం ఉండదు. ఇప్పుడు ఆ భోజనం ఉండనుకో, మన ఈ తనేమి స్పెషల్గా వేరే టైప్ ఏం కాదు, ఇదే భోజనం. చిన్నప్పుడు మా అమ్మ ఏం పెట్టేదో ఇప్పుడు అదే. కాకపోతే తను అసలు ఏం తింటున్నాడో కూడా తెలియదు. అక్కడ పెడితే తను నచ్చితే తింటాడు, నచ్చకపోతే వదిలేస్తాడు అంతే. అసలు ఏం ఉండదు ఇంట్లో, చాలా మామూలుగా, చాలా క్యాజువల్గా పని అయిపోవాలంతే. పనికి అడ్డొస్తే తప్ప, తన పనికి మనం అడ్డొస్తే తప్ప దేనికి ఏమంట అసలు ఏమన్నా జరగని, ఏమన్నా అయిపోయి అస్సలు. ఒక పెద్ద కష్టమైన విషయం అంటే రాము గారు లాంటి వ్యక్తితో ఉండడం. బికాజ్ ఏమి అడగరు, చెప్పరు, డిమాండ్ చేయరు, కాబట్టి మీరే తెలుసుకుని అన్నీ చేయాలి. కరెక్ట్, తెలుసుకో. సో ఈ ప్రాసెస్లో మీరు చేసేవేవి కూడా తనకి హర్ట్ అవ్వకూడదు. సో హర్ట్ అయితే చెప్పేస్తారా ఎలాగా మీరు? అంటే అది ఎలా అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు? తను హర్ట్ అయితేనా? హర్ట్ అవ్వడమే ఉండదు, నచ్చకపోవడం ఉంటే ఇది వద్దులే అంటాడు. నాకు నచ్చదు, అలా ఎందుకు చేశారు డిస్కషన్ అయితే ఉండదు. డిస్కషన్స్ ఇంకా ఈజీ అయితే మెసేజ్ పెట్టేస్తాడు, నాకు వద్దు, నాకు కావాలి అది. సపోజ్ ఇప్పుడు అమ్మకి బాగాలేదు అంటే నేను అసలు చెప్పను, ఎందుకు మళ్ళీ తన పనిలో ఉంటాడు అని చెప్పలేదు అనుకో, తనకు తెలిసిపోతుంది. ఎవరు చెప్పక్కర్లేదు, బాంబేలో ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఎలా తెలుసుకుంటారు? అది తెలిసిపోతుంది అంతే, ఇంకా తనకు అర్థమవుతుంది. అదే మరి అది చాలా, అది ఏదైనా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం కూడా తెలిసిపోతుంది. ఒకటి ఏదైనా అడగాలి, అడిగితే తనకి ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని మేము ఆలోచిస్తూ ఉంటే నేను అడగను, తొందరగా ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అడుగుదామా వద్దా అని. ఏంటి అని అడుగుతాడు, నేనేం అనలేదు అసలు అంటాను. నేను మాట్లాడకుండానే, అంటే ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నారని కూడా అర్థమైపోతుంది. అది నేను ఇంకా బాగా తగ్గించేసి 1 వర్డ్కి మార్చేస్తాను. సపోజ్ అమ్మకి నేను చూడాలని ఉంది, అమ్మకి బాగాలేదు అవన్నీ ఏం చెప్పను, ఇంకా నేను చూడాలని ఉంది, కెన్ యూ మీట్ అమ్మ అని పెడతాను అంతే. మెసేజ్ పెడతారు అంతే, అన్ని అంటే తగ్గించి అంతలో పెట్టేస్తాను అనమాట. అని ఇంకొక 2 minutes గ్యాప్ ఇచ్చి ఇఫ్ పాసిబుల్ అని పెడతాను. సో దట్ రెండో మెసేజ్ అంటే చాలా పెద్ద మెసేజ్ ఇంకా అది, అంత పెట్టేసినట్లు లెక్క. అంటే ఒక 1 page పెట్టినట్లు లెక్క అది. అంత పెట్టేశానని అర్థమయ్యి 1 dayనో ½ day ఏదో చెప్తాడు, ఏదో ఒక మెసేజ్ పెడతాడు ఇంకా చిన్నది, అంటే కే పెడతాడు. అప్పుడు ఓకేలో కే ఓ కూడా టైం ఎందుకు వేస్ట్ ఉండదు, కే పెట్టేస్తాడు. అంటే మనకి అప్పుడు నేను దాన్ని చాలా పెద్దగా తీసేసుకుంటాను. ఒకవేళ పెట్టలేదనుకో, అసలు ఆన్సర్ కూడా పెట్టలేదనుకో, నో అని అయితే పెట్టలేదుగా, కాబట్టి ఎస్. సో ఇక్కడ నిజం చెప్పనా, ఇక్కడ ఇవాల్వ్ అయిన వ్యక్తిత్వం మీలో కనిపిస్తుంది. మీరు అడాప్ట్ అయిపోయారు, మీరు అడ్జస్ట్ అయిపోయారు, మీరు అర్థం చేసేసుకున్నారు, మీరు ఉన్నట్టు ప్రేమించేశారు, కాబట్టి మీ పరిణితి కనిపిస్తుంది ఇక్కడ. రాము గారు అఫ్కోర్స్ అందరికీ ప్రపంచానికి తెలుసు, అదే ఉంటుందేమో స్వప్న, మరి అదే ఫ్యామిలీలో తనది, ఇంకా తనని చూస్తూ కానీ చాలా పవర్ఫుల్ ప్రెజెన్స్ కదా రాము గారు. చాలా, అదే చెప్తున్నాను కదా, పవర్ ఉంటుంది అక్కడ, తన పవర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తన అక్కడ ప్రెజెన్స్లో చాలా పవర్ ఉంటుంది. వచ్చి అక్కడ ఉంటే ఏదో ఒక ఔరాలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఏదో వేరేగా అనిపిస్తుంది ఇల్లు. కొంతమంది ప్రెజెన్స్ అలా ఉంటుంది. ఒక స్మైల్ కూడా ఒక్కొక్కసారి ఇల్లు చాలా బాగుంది. ఇందాక నేను అన్నాను కదా, ఆడపిల్లలు ఉంటే తిరుగుతూ ఉంటే వాళ్ళ స్మైల్, వాళ్ళు వేసుకునే అందమైన బట్టలు, అలాగా ఏదో ఒక చేంజ్ ఉన్నట్టు తను అంటే చాలా 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 సింపుల్గా ఉంటాడు ఇంట్లో, అసలు నువ్వు ఇమాజిన్ చేయలేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు తన రూమ్ ఒక 4-5 steps వేస్తే హాల్లోకి వస్తాడు. తన రూమ్లోంచి హాల్లోకి రావడానికి వచ్చేటప్పుడు వర్క్ చేసుకుంటూ వస్తాడు. అంటే 2-3 seconds, అవును 2-3 seconds వర్క్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకు వేస్ట్ చేయడం ఆ టైం అని. అప్పుడు నువ్వు అది ఎలా డిస్టర్బ్ చేస్తావు? అసలు మామూలు విషయాలు చేయలేం కదా, కామన్ సెన్స్ అది. అప్పుడు వచ్చాక మొన్న ఒక అబ్బాయి బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాడు. వస్తే బ్లడ్ టెస్ట్ ఎంతసేపు చేస్తారు?
అది కూడా సెకండ్స్ అంతా రెడీ పెట్టేసి ఉంచాడు, చెయ్యి ఇచ్చేసి వర్క్ చేసుకుంటున్నాడు. ఆ పైకి ఎటు ఎలా చేయాలో అర్థంగా చుట్టూ తిరుగుతున్నాడు, ఏ యాంగిల్లో చేద్దామని. నేను పర్లేదు చేసేయి అన్నాను. ఇంకా వాడికి అసలు అదేంటి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా సార్ వర్క్ చేస్తున్నారండి అంటే, మరి అందుకే ఆయన అలా ఉన్నారు, అన్ని సినిమాలు అన్నీ చేయగలరమ్మా అని. అలా ఉంటుంది. నేను ఇంతవరకు 30 yearsలో స్వప్న బ్రేక్ తీసుకోవడం చూడలేదు వర్మగారు అస్సలు. బ్రేక్ ఒకవేళ ఒక్కసారి 31st December 31st అనుకోకుండా ఇక్కడ ఉండిపోయాడు. మామూలుగా అయితే బాంబేలో ఉంటాడు కదా. చెప్పాడంట, దయచేసి నాకు ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు, ఐ కాంట్ స్టాండ్ దట్ అని. ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉండిపోయాడు. ఉండిపోతే కానీ బయట నుంచి వినిపిస్తూ ఉంటాయి కదా, 12 అయ్యాక అందరూ అరవడాలు హ్యాపీ న్యూ ఇయర్ అని అవన్నీ వినిపించేసినాయి. అంటే ఇంకా పొద్దున్న అయ్యేప్పటికి ఎలా అయిపోయాడంటే ఒక పేషెంట్ లాగా అయిపోయాడు. అంటే అవన్నీ భరించలేక, ప్లస్ రాత్రంతా రూమ్లో ఉండిపోయాడు కదా బయటకు రాకుండా. ఏదైతే తను భరించలేక ఉండిపోయాడో అది మొత్తం రూమ్లోకి వినిపించేసి టయర్డ్గా అయిపోయాడు. ఫస్ట్ నేను తను టయర్డ్ అవడం అది ఒకసారి చూశాను. అప్పటి నుంచి ఇంక రూమ్లో ఉన్న బయట ఉన్న సౌండ్స్ వినిపిస్తాయని ఇంకా బయటే ఉండడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్యన 2-3 years నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, అర్థమైంది నేను తప్పించుకోలేను అని.